ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపుర వీక్షకులకు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో గురుడు, రాహువు, కేతు రాసులు మారుతున్నారు. వాటి ప్రభావాన్ని కూడా వీడియోలు అందజేస్తాను చూడండి. అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో మే నెల మొదటి భాగంలో 3 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు, ఎప్పుడైనా పాల్గొనొచ్చు. మీరు పాల్గొన్నప్పటి నుంచి 1 సంవత్సరం పాటు నెలకి 2 సార్లు మీ గోత్రనామాలతో మీ శ్రేయస్సు కోరుతూ ఈ హోమాలన్నీ జరుగుతాయి. వివరాలను కూడా ఈ రాశి ఫలితాలకి వీడియో అందజేస్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. మూన్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కొంత ప్రతికూలమైన కాలం, అనుకూలంగా లేదు. ఆలోచనలు తొడబాటు, మాటలో తొడబాటు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, స్థానచలనం చేయాలి అనేటువంటి ఆలోచన, అంటే ఉన్న ఊరు ఉన్న ఏరియా మారాలనే ఆలోచన, నిర్ణయం తీసుకోలేకపోవడం. నరఘోష అధికంగా ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శిస్తారేమో అనే భయంతో టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎవరూ ఏది తప్పించుకోలేము, ఏ ఇబ్బంది వచ్చినా ఏదైనా తప్పించుకోలేము అనేవాళ్ళు అంటారు. మనం పట్టించుకోకుండా ఉండడం ముఖ్యమైన లక్షణం. ఈ సమయంలో మీరు మొదటి 4-5 రోజులు ఇంచుమించు 5వ తారీఖు దాకా మౌనాన్ని ఆశ్రయించండి. అనవసరం వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఒక చిన్న సర్కిల్, ఒక డాట్, మీరు ఆడవాళ్ళతో మీరు, మగవాళ్ళతో మీరు, ఆడవాళ్ళ మగవాళ్ళ మీ డాట్, మీరు చుట్టూ చిన్న సర్కిల్. పెళ్ళైతే అందులో భార్య లేదా భర్త, పెళ్ళకపోతే అమ్మా నాన్న, పైన ఇంకో సర్కిల్, పిల్లలు, అమ్మా నాన్న, అంతే. ఈ 15 రోజులు మౌనంగా ఉండండి. కేవలం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. మనసు విప్పి మాట్లాడుకోండి. సమస్య ఉంటే చర్చించుకోండి. టెన్షన్ పెట్టుకోవద్దు. జరిగేది ఎవరు తప్పించుకోలేము. ఆ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒత్తిడి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఏనుగు వెళ్తుంటే వెనకాల కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఏనుగు పట్టించుకోదు. అందుకే విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవరిని పట్టించుకోదు. మీ పని మీరు చేసుకోండి. మీరు నమ్మింది, మీరు ధర్మాన్ని మీరు ఆచరించే ప్రాక్టీస్ చేయండి 15 రోజులు కూడా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హీరోఫాంట్, ప్రజెంట్ టవర్ కార్డు తీసుకోవాలి. మెజిషియన్, ఫ్యూచర్ హై ప్రిస్టెస్. మీ పాస్ట్లో గౌరవప్రదంగా ప్రశాంతంగా కాలం గడిపే స్థితి. ఎవరి విషయాలు తలదోచకుండా, ఏ విషయంలో తలదోచకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళినటువంటి స్థితి. ప్రజెంట్కి వస్తే మీకు కొన్ని జీవితంలో అనేక రకాల మార్పులు ఎదుర్కొంటారు. మీరు లోకం యొక్క తీరు తెలుస్తుంది. మనుషులు ఎలా మాట్లాడతారు, ఏ రకంగా మాట్లాడతారు, ఎంతవరకు వాళ్ళు మనం ద్వేషించేవాళ్ళు ఎంత దిగజారిపోయి మాట్లాడతారు, మనం సపోర్ట్ చేసేవాళ్ళు ఎంత ముందుకు వచ్చి మాట్లాడతారు, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ద్వేషించేవాడికి ద్వేషానికి కారణం అక్కర్లేదు, ఏదో కారణం తిరుగుతూ ఉంటాడు వాడిని పట్టించుకోవద్దు. మీరు సపోర్ట్ చేసేవాడిని వాళ్ళతో మంచిగా ఉండండి, వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. ఇంకా ఫ్యూచర్ కార్డులో కూడా మీరు మొహమాటం వదిలిపెట్టాలి, మనసులో ఉన్నది చెప్పాలి. మీరు చెప్పకపోతే ఎదుటి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మీ సమస్య, మీ పరిస్థితి అర్థం కాక మీ దగ్గర చాలామంది మీకు ఎవరు సహాయం అవసరం లేదనుకుంటారు. సహాయం కోసం మొహమాటం వదిలిపెట్టాలి మీరు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ సోర్ట్స్, సామాజికంగా 10 ఆఫ్ సోర్ట్స్. కుటుంబపరంగా అదనపు భారాలు పెరిగిపోతూ ఉంటాయి. మీకు చుట్టాలు మీ ఇంటికి వచ్చి ఉండడం, మీరు ప్రయాణాలు, అలాగే కొంతమంది మీ ఇంట్లో స్పెషల్గా ఉండడం, ఈ లోడ్ పెరిగిపోతూ ఉంటుంది. ఎలాంటి లోడ్ తీసుకోవద్దు. మొదటి వారం రోజులు కూడా లోడ్ తీవ్రంగా ఉంటుంది. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే క్యారేజ్ పట్టుకొస్తానని చెప్పి ఈ రోజులు క్యారేజ్ ఇచ్చి రోజులు అందరికీ పోయినాయి. అందరూ జెప్టోలు, స్విగ్గీలే అందరూ కూడా. అందువల్ల మీరు 15 కిలోమీటర్ రోజు క్యారేజ్ పట్టుకెళ్ళి ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ రాత్రి వెళ్ళి ఇచ్చి ఇలాంటి లోడ్ పెట్టుకోవద్దు. మీరేమి కూడా బరువు తగ్గించుకోండి, భారం నింపుకోండి. సామాజికంగా పర్వాలేదు. ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. స్నేహితులు, బంధువర్గాలు మారుతూ ఉంటారు. ప్రపంచంలో మాట ఉంటుంది. ప్రపంచంలో మిత్రత్వంగా, శత్రుత్వంగా శాశ్వతం కాదు. ఈవేళ ఫ్రెండ్ అయిన రేపు శత్రువు అవ్వచ్చు, ఈవేళ శత్రువు కూడా రేపు మిత్రుడు అవ్వచ్చు. అందువల్ల ప్రయారిటీస్ మారుతుంటాయి. ఇలాంటి ప్రయారిటీస్ లైఫ్లో సామాజికంగా మీకు చాలా మారుతుంటాయి 15 రోజుల పాటు. 10వ తారీఖు తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ బాగుంటుంది. సపోర్ట్ ఉంటుంది. మీకు శాలరీ హైక్ కానీ ప్రమోషన్ ఏదో వచ్చే అవకాశం ఉంటుంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొలీగ్ సపోర్ట్ బాగా ఉంటుంది. మీ పైవాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అంటే శని ఆదివారాలు ఒకటి వర్క్ చేయాలి, ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ చేయాలి. లేదా వీకెండ్లో మీరు పని చేయలేరు కదా, ఈ రకంగా
ఉద్యోగం లేని వీళ్ళ పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ సోర్స్, గట్టిగా ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏం మిస్టేక్ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంటే జాబ్ సెర్చింగ్లో మీ CV ప్రిపరేషన్లోనా, మీ ఎక్స్పీరియన్స్ అది మీరు ప్రజెంటేషన్ చేయడంలోనా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎక్కడో ఏదో పొరపాటు ఉంది, దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్, అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆగిపోయిన పని రీస్టార్ట్ చేస్తారు, పెండింగ్ ఉన్న పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. ఇంపాసిబుల్ అవ్వదు అనుకుంది మీరు చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది, ఊరి చివరి ఎక్కడో ప్లాట్లు ఉంటాయి. ఆ ప్లాట్ 4,000 5,000 ఉందనుకోండి గజం, మీరు దాన్ని 50,000కి అమ్ముతారు. ఎవరినో పట్టుకొచ్చి వాళ్ళకి 50,000కి అమ్ముతారు. అలా అసలు ఎవరు చేయలేని పని మీరు చేస్తారు. అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఆర్థికంగా బాగుంటుంది చాలా. దీని అకస్మాత్తుగా లాభాలు ఏమైనా కలిగే అవకాశం, ఊహించిన మార్గాలు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు పుష్టి కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్, మీరు ఆడవాళ్ళు అయితే మీరు మగవాళ్ళు అయితే మీ వారి గురించి, అలాగే సంతానానికి సంబంధించి చిన్న అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఏమైనా ఈ పిల్లలు పుట్టి ఉంటే కనుక ఈ వ్యాక్సినేషన్స్ ఏమైనా మిస్ అవుతున్నారేమో చూసుకోండి, అవి మిస్ అవ్వకుండా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ కప్స్, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, అలాగే డబ్బు దుబారా ఖర్చు అవ్వడం, అవసరం లేకుండా డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం. ఇప్పుడు ఎవరిదో పెళ్ళి ఉంది, గిఫ్ట్ ఇవ్వాలి, వెళ్ళాలి కంపల్సరీ, పెడితే గిఫ్ట్ ఇవ్వాలి, రానుపోని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గిఫ్ట్, ఇవన్నీ తడిసి మోపుడు అయిపోతాయి ఒక సందర్భంలో. వెళ్ళకపోతే వెళ్ళలేదనుకుంటారు. ఇలాంటి చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, ఇంట్లో బంగారం లాంటి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. 4, 5, 6 తారీఖులు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికి వెళ్ళకండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్, మగవారి పర్వాలేదు, సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది, ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుంది. అది కండిషనల్లా అన్కండిషనల్లా, వాళ్ళ కోసం మీకు సహాయం చేస్తున్నారా, మీకోసం మీ మీద ప్రేమ కొద్ది మీకు సహాయం చేస్తున్నారా అంటే ఏదైనా కానివ్వండి, మీకు సపోర్ట్ అయితే దొరుకుతుంది, మీకు కొంత పర్వాలేదు. ఆడవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. 4-5 తారీఖుల దాకా లోడ్, పని భారం పెరిగిపోతుంది విపరీతంగా. అనవసరంగా ఎవరి లోడు మీరు తీసుకోవద్దు. మీ ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్తున్నారు, వాళ్ళ పిల్లల్ని మీ ఇంట్లో ఉంచుకోవడం, లేదా వాళ్ళ బాక్సులు ఇవ్వడాలు, ఇలాంటివి హ్యుమానిటీ గ్రౌండ్స్ చేయడం వేరు, మన పరిస్థితులు అనేది వేరు. వాస్తవంగా మీ పరిస్థితి ఏమిటి చూసుకుని, ఎంత లోడ్ తీసుకోగలుగుతారో చూసుకుని అంతే లోడ్ తీసుకుంటే తప్ప ఎక్సెస్ లోడ్ తీసుకోవద్దు. వైవాహిక జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. తెలియని భయం, ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ ఏదైనా కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఆర్థికమైన విషయాల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇలాంటివి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. 10వ తారీఖు దాకా మీకు ఈ రకమైన ఒత్తిడి భార్యాభర్తల మధ్యలో తెలియని ఒక ప్రెషర్తో కూడిన వాతావరణం నడుస్తూ ఉంటుంది. ఒకసారి జాతకం చూపించుకోండి, ఏదైనా ఇబ్బంది ఉంటే పరిహారం చేయించుకోండి. సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, బాగుంటుంది. సంతానపరంగా చక్కగా ఉంటుంది. సంతానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది. ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏమి ఉండవు, మీ పని మీరు చేసుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్, పునరుసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ ఆరుద్ర వాళ్ళకు ఉన్నాయి. అనవసరం కంపారిజన్స్, శక్తికి మించిన పనులు చేయడాలు, శక్తికి మించిన ప్రాజెక్టులు ఆలోచించడం, వాళ్ళు ఎలాగ ఉన్నారు మనం ఎలాగ ఉన్నాము అని ఆత్మన్యూనత, మనకి ఆ ఫీలింగు, వీటి మూలంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ పని మీరు చేయండి, మీ శక్తి ప్రకారం మీరు చేయండి. మీకు ఎంత ఉంటే, మీకు ఎంత యోగ్యత ఉంటే మీకు అంతా వస్తుంది. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే మొదటి వారం అంతా కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది, 2వ వారం పర్వాలేదు. మృగశిర వాడికి బాగుంటుంది. 15 రోజుల కాలం కూడా మంచి ఆర్థికమైన బలం కలుగుతుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, పుష్టి కలుగుతుంది, ప్రశాంతమైన జీవితం గడుపుతారు, సమస్యలు ఏమి ఉండవు. అలాగే పునరుసు నక్షత్రం వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడుపుతారు, అన్యోన్య దాంపత్యం ఉంటుంది, సుఖజీవనం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. 10 నుంచి 15 మధ్యలో ఇంకా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? ది వరల్డ్. ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు, మీరు మీ కులదేవత ఆరాధన చేసుకోండి చాలు, లేదా నవగ్రహాన్ని ఆరాధన చేయండి. మృగశిర ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్, కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ వ్యాండ్స్. కార్తవీర్యాజన మంత్రం జపం చేసుకోండి. కార్తవీర్యాజన మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది. పునరుసు వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్. సూర్య దుర్గా మంత్రం హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వర జ్వర సూర్య దుష్టగ్రహాన్ హుం పట్ స్వహ
అనే మంత్రాన్ని హోమం చేయించుకుంటే బాగుంటుంది. ఈ హోమాలన్నీ కూడా మనకి 3 లైవ్ టెలికాస్ట్ వస్తే చూడండి. జాతకం ఉన్న జాతకం ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు. పూర్తి వివరాలు రాశి ఫలితాలు ఎంత వీడియో అందజేస్తాను చూడండి. శుభం భూయాత్.